హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హే రోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 56. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. దియా స్పృహలోకి వచ్చిందని సిస్టర్ చెప్పడంతో అందరూ ఆతృతగా డోర్ దగ్గరే నిల్చుకొని చూస్తూ ఉంటే డాక్టర్ దియాను చెక్ చేసి ఇవ్వాల్సిన ఇంజెక్షన్ ఇచ్చి తనను రూమ్ షిఫ్ట్ చేయండి అని చెప్పి రూమ్ బయటకు వస్తాడు. డాక్టర్ పాపకేం ప్రాబ్లం లేదు కదా అంటూ టెన్షన్గా దియా ఏడవడం విని అడుగుతున్న ఆశీ వైపు చూసి నథింగ్ టు వర్రీ, ఇప్పుడే కదా కాన్షియస్లోకి వచ్చింది, సో పాపకి పెయిన్ తెలిసి ఏడుస్తుంది, అందుకే పెయిన్ కిల్లర్ ఇచ్చాను, కాసేపు పెయిన్గానే ఉంటుంది, బట్ నో ప్రాబ్లం, షీ విల్ బీ ఆల్ రైట్. అండ్ పాపను రూమ్కి షిఫ్ట్ చేశాక మీరు వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ డాక్టర్ అంటూ దియా వైపు అందరూ చూస్తూ ఉండగానే దియాను రూమ్కి షిఫ్ట్ చేయడం అండ్ వీళ్ళకి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వడం అంతా వెంటనే జరిగిపోతాయి. ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకుని మెల్లగా కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్న దియాను చూసిన ఆయుష్ దియా నుదిటిన ప్రేమగా ముద్దాడి దియా అంటూ ప్రేమగా పిలుస్తాడు. తండ్రి పిలుపుకు మూసి ఉన్న కళ్ళు తెరిచిన దియాకి తన వైపు చూస్తూ ఉన్న ఆయుష్ని చూసి డాడ్ అంటూ కష్టంగా పిలుస్తుంది. దియా పిలుపుకి ఆయుష్ నవ్వుతూ ఎలా ఉంది దియా అంటూ కూతురి బుజ్జి చేతిని ముద్దు పెడుతూ పక్కనే కూర్చుంటూ అడుగుతాడు. నొప్పిగా ఉంది డాడ్, ఇట్స్ టూ పెయినింగ్ అంటూ తన చేతికి పెట్టిన సెలైన్ అండ్ స్ట్రిచెస్ వైపు చూపిస్తూ ఏడుస్తూ చెప్తుంది. తగ్గిపోతుంది దియా, ఏడవ్వాకు అంటూ దియా కన్నీళ్లు తుడుస్తూ లాలానగా చెప్పి ఆశీ వైపు చూడడంతో ఆశీ కన్నీళ్లు తుడుచుకుంటూ దియా అంటూ దియా మొహాన ముద్దులు పెడుతూ నా బంగారం నీకేం కాదురా అంటూ మార్నింగ్ తన టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన కుంకుమ దియాకి పెడుతూ తన తల నిమురుతూ తగ్గిపోతుంది, ఏడవ్వాకు, నువ్వు గుడ్ గర్ల్ కదా అంటూ దియాను ఏడుపాపిస్తుంది. ఒక్కొక్కరుగా అందరూ ఇలా దియాతో మాట్లాడుతూ ఉంటారు. కాసేపటికి దియా పెయిన్ అని ఏడవడం చూసి సిస్టర్ అందరినీ బయటకు పంపించి డాక్టర్ చెప్పిన ఇంజెక్షన్ చేయగానే దియా కాసేపటికి నిద్రలోకి జారుకుంటుంది. నిషాన్ వీడియో కాల్ ద్వారా ఆయుష్ పర్మిషన్ తీసుకోవడంతో దియాతో కాసేపు కాల్ మాట్లాడి దియా సర్జరీ సక్సెస్ అయిందని తెలుసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరోవైపు ప్రభాకర్, అనిత అండ్ అభి కూడా దియా గురించి ఆశి ద్వారా తెలుసుకుంటూనే ఉంటారు. వేద కూడా నెక్స్ట్ వీక్ వస్తాను అని విక్రమ్తో చెప్పడంతో అందరూ దియాని ఒక గాజు బొమ్మలాగా చూసుకుంటూ హాస్పిటల్కే పరిమితం అవుతారు. నెక్స్ట్ డే సూర్యదేవ్, కృష్ణదేవ్ అండ్ రాగిని కూడా దియాను చూడడానికి లండన్కి వచ్చి 1 వీక్ అక్కడే ఉండాలి అనుకుంటారు. ఈ ఎర్రకోత ఎందుకు ఇంత అర్జెంటుగా లండన్ నుంచి ఊడిపడ్డాడు అని విప్లవ్ అర్జెంటుగా కాల్ చేసి ఎప్పుడు తాము మీట్ అయ్యే రెస్టారెంట్కి రమ్మని చెప్పడంతో సెక్యూరిటీను కష్టంగా తప్పించుకొని మరి విప్లవ్ను మీట్ అవ్వడానికి వెళ్తుంది ప్రణవి. విప్లవ్ వచ్చి గంట అవుతున్న ప్రణవి రాకపోయేసరికి విప్లవ్లో అంతకంతకు అసహనం పెరిగిపోతూ ఉంటే చైర్ నుండి పైకి లేచి పార్కింగ్ లాట్లో ఉన్న తన కార్ దగ్గరికి వెళ్ళి అక్కడ కార్కి ఆనుకొని ఆపకుండా 6 డజన్ సిగరెట్స్ ఊదేస్తూ ఉన్న తన ముందుకు వచ్చి ఆగుతుంది ప్రణవి కారు. తన కార్ నుండి స్టైలిష్గా నెత్తిన సన్ గ్లాసెస్ పెట్టుకొని కార్ దిగుతూ కాలితో డోర్ క్లోజ్ చేస్తున్న ప్రణవీను అండ్ తన యాటిట్యూడ్ను చూస్తూ ఉన్న విప్లవ్కి సహనం నశించి తన ముందుకు వచ్చి లాగిపెట్టి కొట్టగానే కార్ బ్యానెట్కి బల్లిలాగా అతుక్కుపోతుంది. వెనుక నుండి తన మెడ పట్టుకొని పైకి లేపి బుగ్గలు బూరెల్లాగా ఉబ్బించి ప్రణవికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా మెడపట్టి కార్ బ్యానెట్కి అదిమి తన రివాల్వర్ తీసి ప్రణవి తన తలకి ఎయిమ్ చేసి నేను అడిగే ప్రశ్నలకి తడబడకుండా ఆన్సర్ ఇవ్వు లేదా అంటూ రివాల్వర్ అన్లాక్ చేసి అషిక ఎక్కడా అంటూ కోపంగా అడుగుతాడు. నీకేమైనా మెంటలా? అషిక లండన్లో ఉందని తెలిసే కదా వెళ్ళావు, మళ్ళీ తను ఎక్కడా అని అడుగుతావేంటి? ముందు నన్ను వదులు అంటూ విడిపించుకోవడానికి ట్రై చేస్తూ అరుస్తూ ఉంటుంది. షటాప్ అంటూ ప్రణవీను పైకి లేపి నేను అడిగేది అశ్రిత గురించి కాదు, ఆషిక గురించి అనగానే ప్రణవిలో భయంతో కూడిన తడబాటు. అశ్రితనా? తనెవరు? చంపేస్తాను, ఇంకా బుకాయించాలని చూసావంటే. అషిక చనిపోయిందని నాకు తెలిసింది అనగానే ప్రణవికి ఒళ్ళంతా షాక్ కొడుతుంది. అషిక రూపంలో మరో అమ్మాయిని చూపించి తనే అషిక అని నమ్మించి నన్నే మోసం చేస్తావా? నిన్ను ఊరికే వదిలిపెట్టను అంటూ ప్రణవిను షూట్ చేయాలి అని తన రివాల్వర్ తీసి షూట్ చేస్తాడు. కానీ ప్రణవి పక్కకు వంగి తనను తాను సేవ్ చేసుకుంటుంది. కానీ ఆ బుల్లెట్ మరొకరికి తగిలి వాళ్ళ ప్రాణం పోవడానికి కారణమవుతుంది. విప్లవ్ ఏం చేస్తున్నావు అంటూ చెవులు గట్టిగా మూసుకొని అదురుతూ ఉన్న గుండెతో పైకి లేచి చనిపోయిన వ్యక్తి వైపు చూసి భయంగా అడుగుతుంది. నన్ను చీట్ చేసినందుకు నిన్ను అషిక దగ్గరికే పంపిస్తాను అని కోపంగా చెప్పి మళ్ళీ ప్రణవి వైపు గన్ గురిపెట్టిన విప్లవ్ వైపు టెన్షన్గా చూస్తూ
ఓరి నాయను, ఈ వెధవ నన్ను నిజంగానే చంపేసేలా ఉన్నాడు అని కంగారు పడుతూ విప్లవ్ చేతులు బలంగా పట్టుకొని, విప్లవ్ ప్లీజ్ నాకొక్క ఛాన్స్ ఇవ్వు, జరిగిందేంటో నేను నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి నువ్వు చేసేది నేను వినేది? నేను ప్రేమించింది అషికాను. అషిక రూపం ఉన్నంత మాత్రాన తను అషిక అవ్వదు. అందుకే నాకు ఆశ్రిత అవసరం లేదు. ఈ జీవితం మొత్తం అషిక జ్ఞాపకాలతోనే బ్రతికేస్తాను అని చెప్పి ప్రణవీను విసురుగా కిందకి నెట్టి, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు, నేను ఎప్పటికీ ఎవ్వరికి కనిపించకుండా వెళ్ళిపోతున్నాను అంటూ తన కారు వైపు వెళ్తాడు. మన కన్నింగ్ ప్రణవి అంత ఈజీగా వదిలేస్తుంది అంటారా? ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాము. నిద్రపోతున్న దియా పక్కన కూర్చున్న ఆయుష్ ఫ్రెష్ జ్యూస్ తీస్తూ ఉన్న ఆశీ వైపు చూసి, 1 అవర్ డిస్టర్బ్ చేయక ఆశి, ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అంటూ ఆ రూమ్కి కనెక్ట్ అయ్యి ఉన్న మరో రూమ్లోకి తన ల్యాపీ తీసుకుని వెళ్తూ ఉన్న ఆయుష్ చేతికి జ్యూస్ గ్లాస్ అందించి, మీరు ఈ మధ్య సరిగ్గా తినడం లేదు, నన్ను దియాను టైంకి తినమని చెప్పి మీరు మీ గురించి అసలు పట్టించుకోవడమే లేదు, అట్లీస్ట్ ఈ జ్యూస్ అయినా తాగండి ఆయుష్ గారు అంటూ మరో గ్లాస్ విక్రమ్కి ఇస్తూ, వేదాతో కాల్ మాట్లాడుతూ ఉన్న విక్రమ్ చేతిలో నుండి మొబైల్ తీసుకొని తను దియాకి డిస్టర్బ్ అవ్వకుండా మాట్లాడుతూ ఉంటుంది. వేదాతో ఇద్దరు మార్చి మొబైల్ తీసుకుని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇద్దరి వైపు విసుగ్గా చూస్తూ, మీ అరుపులకి దియా స్లీప్ డిస్టర్బ్ అయితే మాత్రం తన పక్కనే మరో 2 బెడ్స్ రెడీ అవుతాయి అంటూ జ్యూస్ సిప్ చేస్తూ సీరియస్ టోన్తో చెప్తూ ఉన్న ఆయుష్ వైపు చూసి మూతి తిప్పుతూ, మేమంత రిస్క్ తీసుకోంలేండి ఆయుష్ గారు, అందుకే బయటకు వెళ్తాం అంటూ విక్రమ్తో పాటు బయటకు వెళ్తున్న ఆశీని చూసి, హుఫ్, నీకు ఈ లైఫ్కి బ్రెయిన్ ఇంప్రూవ్నే అవ్వదు ఆశి అనుకుంటూ, ఎంత బాధ్యతగా ఆలోచిస్తావో అప్పుడే నీలో ఇంకో తింగర్ది ఉంది అని ప్రూవ్ చేస్తావు అని విసుక్కుంటూ రూమ్లో ఎవరూ లేకపోయేసరికి దియాకి ఏమైనా అవసరం అవుతుందేమో అని అక్కడే ఉన్న కౌచ్లో కూర్చొని మీటింగ్కి అటెండ్ అవుతాడు. అరగంటగా సాగుతున్న మీటింగ్ మధ్యలో మున్నా నుండి కాల్ రావడంతో కాల్ కట్ చేసి మీటింగ్ అయ్యాక బాడీ స్ట్రెస్ చేస్తూ మున్నాకి కాల్ బ్యాక్ చేసి బాల్కనీ డోర్ ఓపెన్ చేసి బాల్కనీలో నుంచి చుట్టూ చూస్తూ ఉంటాడు. ఆయుష్ కాల్ని 2 రింగులు అవ్వాక కాల్ లిఫ్ట్ చేసిన మున్నా, హాయ్ సార్ అంటూ ఎప్పటిలానే గౌరవంగా విష్ చేస్తాడు. ఎనీథింగ్ ఇంపార్టెంట్ న్యూస్ మున్నా? ఎస్ సార్, మీరు ఫ్రీగా ఉన్నారేమోనని కాల్ చేశాను, బట్ మీరు కాల్ కట్ చేశారు. ఐ థింక్ యు ఆర్ బిజీ అనుకొని అందుకే కాల్ బ్యాక్ చేయలేదు. యా, మీటింగ్లో ఉన్నాను, అందుకే కాల్ కట్ చేశాను. ఏంటో చెప్పు ఇప్పుడు, ఏమైంది అక్కడ? అంతా బాగానే ఉంది కదా? ఎవ్రీథింగ్ ఓకే సార్, బట్ ప్రణవి మేడం బిహేవియర్ చాలా వియర్డ్గా ఉంటుంది. వాట్ యూ మీన్? ఆయుష్ గొంతులో కోపం. సార్, మేడం మహల్లో ఎక్కువ ఉండడం లేదు సార్, మీరు కూడా మేడంని పట్టించుకోకండి అని చెప్పారు కాబట్టి నేను కూడా పెద్దగా వాచ్ చేయట్లేదు మేడంని. బట్ మేడం ఎప్పుడు బయటికి చాలా కంగారుగా వెళ్తూ ఉంటుంది. సెక్యూరిటీ వెనకే వెళ్తున్నా వద్దు అని చాలా గట్టిగా చెప్తున్నారు. కాదని ఫాలో అయితే వాళ్ళని తప్పించుకొని మరీ వెళ్తున్నారు. మేడం మీకు తెలియకుండా ఏదో చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే, నిన్న ఈవినింగ్ కొత్త సిమ్ తీసుకొని ఎవరితోనో చాలాసేపు గార్డెన్లో మాట్లాడారు. మహల్లో ఎవరూ లేకపోవడం చూసి మేడం అలా ధైర్యం చేసి మాట్లాడారు. ఇవాళ అనుకోకుండా మేడం ఎవరినో ఒక అబ్బాయితో చూశాను. వాట్? అబ్బాయా? ఎవరు? డోంట్ నో సార్, అతను ఫేస్ మొత్తం కనిపించకుండా మాస్క్తో కవర్ చేసుకున్నాడు. వెంటనే మేడం దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేశాను, కానీ అంతలోపే వాళ్ళు వెళ్ళిపోయారు. వెనకే మేడంను ఫాలో అయ్యాను, బట్ మేడం మహల్కి వచ్చేశారు. మున్నా చెప్పింది విన్న ఆయుష్ ఆలోచనలు చిరుతలాగా చాలా వేగంగా కదులుతూ ఉంటాయి. సార్, ఆర్ యూ హియర్? యా, నువ్వు తనని జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఉండి ఉన్నా, ఇఫ్ ఇన్ కేస్ తను మరోసారి ఆశి అండ్ దియాలని టార్గెట్ చేసింది అని నీకు కన్ఫామ్గా కాదు, జస్ట్ కొంచెం డౌట్ వచ్చినా సరే తనని ఎవరికీ తెలియకుండా కిడ్నాప్ చేసి మన గెస్ట్ హౌస్లో సీక్రెట్గా ఉంచు. ఈసారి తనను నా నుండి మామయ్య కాదు కదా, ఆ దేవుడు కూడా కాపాడలేడు అని కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసి వెంటనే తనకి హైదరాబాద్లో తెలిసిన ఏసీపీకి కాల్ చేసి, ప్రణవి తన మొబైల్ నుండి ఎవరికి కాల్స్ చేస్తున్నాయో, ఏం మాట్లాడుతుందో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అని అడుగుతాడు. ఆయుష్ గారు, నెంబర్ చెప్తే ట్రేస్ చేయగలం, కానీ ఇలా వితౌట్ నెంబర్ ట్రేస్ చేయాలంటే అస్సలు పాసిబుల్ అవ్వదు అని చెప్పడంతో ఆయుష్ అసహనంగా కాల్ కట్ చేసి కణతలు రుద్దుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. కార్ ఎక్కబోతూ ఉన్న విప్లవ్ ముందుకి ఫాస్ట్గా పరిగెడుతూ వెళ్ళి ఆయాసంతో రొప్పుతూ, విప్లవ్ ప్లీజ్ ఆగు, నేను చెప్పేది ఒక్కసారి వింటే నీ మనసు చేంజ్ అయ్యే అవకాశం ఉంది, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు ప్లీజ్. నీకు ఛాన్స్ ఇవ్వాలా? నీకు ఛాన్స్ ఇవ్వడం అంటే పాముకు పాలు పోసి పెంచడమే. అయినా నిన్ను అంతలా ప్రేమిస్తున్న నీ ఫ్యామిలీని మోసం చేస్తూ నాతో చేతులు కలిపిన దానివి, నన్ను మాత్రం మోసం చేయవని నమ్మకం ఏంటి? యాక్చువల్లీ ఆల్రెడీ నన్ను నీ మాయ మాటలతో మోసం చేసావు, సో నిన్ను నమ్మను.
అంటూ కార్ స్టార్ట్ చేయబోతాడు. ప్రణవి కార్కి అడ్డంగా నిలబడి, విప్లవ్ జస్ట్ 1 ఛాన్స్, నేను చెప్పింది విన్నాక కూడా నువ్వు నీ నిర్ణయాన్ని చేంజ్ చేసుకోకపోతే నిన్ను నేను ఎప్పటికీ ఆపను అండ్ ఇంకెప్పుడు నీకు కాల్ కూడా చెయ్యను. ప్లీజ్ ఒక్కసారి నా మాట విను. ఇంతగా ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించు ప్లీజ్. ప్రణవి తనను అంతలా రిక్వెస్ట్ చేయడంతో ఏం చెప్తుందో చూడాలి అనుకొని, సరే ఏంటో చెప్పు, ఏంటో చెప్పి చావు. నీకు జస్ట్ 10 మినిట్స్ మాత్రమే టైం. ఆ తర్వాత నేను 1 సెకండ్ కూడా నేను నీ మాట వినను. ఆ టైం చాలు, ప్లీజ్ నాతో రా అంటూ విప్లవ్ను రెస్టారెంట్లో ఉన్న ప్రైవేట్ క్యాబిన్లోకి తీసుకుని వెళ్ళి ఇద్దరు కూర్చున్న తర్వాత, విప్లవ్ నీకు గుర్తుందా, నువ్వు అషికాను లవ్ చేయడం స్టార్ట్ చేసింది తన హెల్పింగ్ నేచర్ అండ్ మంచి మనసును చూసి అని అంటూ సైడ్ స్మైల్తో చూస్తూ అడుగుతుంది. ఎస్, ఇప్పటికీ అదే అంటాను. తనది అందమైన రూపం మాత్రమే కాదు, అందమైన మనసు కూడా. నేను ఎవరో తెలియకపోయినా నేను డ్రింక్ చేసి యాక్సిడెంట్లో స్పృహ లేకుండా పడి ఉంటే తనే సేవ్ చేసి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది. అది మాత్రమే కాదు, తను ఓల్డేజ్ హోమ్స్ అన్నీ రన్ చేస్తూ ఎంతో మందికి జీవితం మీద హోప్ ఇచ్చింది. ఆ మంచి మనసు నాకు నచ్చి తనతో అట్రాక్ట్ అయ్యి తనను లవ్ చేశాను. విప్లవ్ చెప్పేది సైడ్ స్మైల్తో విని, మరి ఆ మనసుని సొంతం చేసుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోతానంటున్నావు విప్లవ్? తను బ్రతికే ఉంటే అలాగే సొంతం చేసుకునేవాణ్ణి, కానీ తను లేదు కాబట్టే తన జ్ఞాపకాలతో బ్రతకాలి అనుకుంటున్నాను. యువర్ రైట్, తను లేదు, బట్ తను మరొకరి రూపంలో మన కళ్ళ ముందే ఉంది. వాట్? నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు, కొంచెం అర్థమయ్యేలాగా చెప్పిచావు. నీ అబ్బా అని విప్లవ్ని తిట్టుకుంటూ, అదే విప్లవ్, ఇప్పటి వరకు మా ఫ్యామిలీకి మాత్రమే తెలిసి బయట వాళ్ళెవ్వరికీ తెలియని ఒక సీక్రెట్ చెప్పనా అంటూ కొంచెం ముందుకు జరిగి విప్లవ్ వైపు చూస్తూ, ఇప్పుడు అషి బ్రతకడానికి కారణం అషిక. ఏంటి అర్థమవుతుందా? అషిక హార్ట్ను తను చనిపోయాక హార్ట్ ప్రాబ్లం ఉన్న ఆషికి ట్రాన్స్ఫర్ చేశారు. సో అషిక ఆషి రూపంలో బ్రతికే ఉంది. అందుకే మా బావ దాన్ని పట్టుపట్టి మరి బెదిరించి మరి పెళ్లి చేసుకున్నాడు. ప్రణవి చెప్పింది విన్న విప్లవ్ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, వాట్? ఏమంటున్నావు నువ్వు? అషిక హార్ట్ను ఆషికి ట్రాన్స్ఫర్ చేశారా? ఎస్, నీకు నమ్మకం లేకపోతే ఇప్పుడే ఆ హార్ట్ ట్రాన్స్ఫర్ చేసిన డాక్టర్ నెంబర్ నీకు ఇస్తాను, నువ్వే కనుక్కో. ఈ విషయం నాకు ఫ్యూ మంత్స్ బ్యాకే తెలిసింది అంటూ స్థిరంగా చెప్తున్న ప్రణవి వైపు చూస్తూ ఉన్న విప్లవ్కి ప్రణవి అంతా కాన్ఫిడెంట్గా చెప్పడంతో తను చెప్పేది నిజమే అని అర్థమవుతుంది. చూడు విప్లవ్, వాళ్ళిద్దరి శరీరాలు వేరవ్వచ్చు, బట్ హృదయం మాత్రం ఒక్కటే. నీకు నచ్చిందే ఆ హృదయం కాబట్టి నీ దురదృష్టం కొద్దీ ఒకసారి తనకి దూరం అయ్యావు. ఇప్పుడు అది కూడా నీకు అందే అవకాశంలో ఉంటే చేతులారా నాశనం చేసుకుంటే, నువ్వు అశోక జ్ఞాపకాలతో చేతిలో మందుతో ఏడుస్తూ ఉంటే మా బావ నువ్వు మెచ్చిన ఆశతో పిల్లల్ని కానీ సంతోషంగా ఉంటాడు. నీకు నీ ప్రేమ కావాలి అంటే తను నిజంగా నీకు దక్కాలి అనుకుంటే నీ ప్రేమను గెలిపించుకో, లేదా తన జ్ఞాపకాలతో కాలిపో. చాయిస్ నీదే అంటే ఈవిల్ స్మైల్ ఇస్తుంది. విప్లవ్ కాసేపు తల వంచుకొని కూర్చొని 5 నిమిషాల తర్వాత తల పైకెత్తి నవ్వుతూ ప్రణవి చేతులతో తన చేతులు కలిపి క్రూరంగా నవ్వుతూ, నాకు నా ప్రేమే ముఖ్యం అనగానే ప్రణవి నవ్వుతూ విప్లవ్ వైపు చూస్తుంది. కాసేపటి తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. అసలు ఈ ప్రణవి మనిషే కాదు, దాన్ని అసలు ఎలా తిట్టాలో కూడా అర్థం కావట్లేదు, అంత కోపం వస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.